హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో అగ్ని పరీక్ష 3వ రోజు ఓటింగ్ ఆర్డర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరికి మంచి ఓటింగ్ పడుతుంది, కంటెంట్ బేస్ బట్టి పడుతుందా, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ బట్టి పడుతుందా, ఇప్పుడు వరకు అయిన ఎపిసోడ్స్ లో ఎవరికి మంచి ఫుటేజ్ అయితే రాలేదు, అంటే పలానా కంటెస్టెంట్ తోపురా అనే ఎపిసోడ్స్ అయితే పడలేదు. ఇంకా చాలా ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి, బట్ ఇప్పటికి మాత్రం మంచి ఓటింగ్ పడుతుంది, మంచి కంటెస్టెంట్స్ కే పడుతుంది. వాళ్ళు ఎవరు టాప్ 15 లో, ఎవరిలో టాప్ 5 లో ఉన్నారు, ఎవరైతే అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ కు వెళ్ళగలరో కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. అలాగే మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ముందుగా ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నాకు కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని అయితే చూడండి. ఇంక విషయానికి వస్తే చాలా మందికి ఫస్ట్ ఆడిషన్ ఇంప్రెషన్ ఇంకా క్యారీ అయ్యి ఓట్స్ అయితే పడుతున్నాయి. చాలా మంది అయితే ఈ ఎపిసోడ్స్ లోకి వచ్చిన తర్వాత ముందు అంచనాలు లేకపోయినా ఈ రాను రాను ఎపిసోడ్స్ లో మంచిగా రాటుదేలి వాళ్ళ ఓటింగ్ అయితే చాలా పెరిగింది. వాళ్ళు ఎవరు టాప్ 5 to 6 ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది ఎవరు అంటే అమన్. నేనైతే అమన్ నుండి ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు టాప్ ప్లేస్ లో ఉంటాడు అని. టు బి ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఎందుకంటే తన ఆడిషన్ లో యాక్టివ్ స్కిల్స్ అయితే బాగున్నాయి, కానీ ఎందుకో అంత పస లేదు అనుకున్నాను. బట్ ఈ రాను రాను ఎపిసోడ్స్ లో అయితే చాలా మంచి కంటెంట్ అయితే వచ్చింది. ఆర్గ్యుమెంట్స్ లో కూడా దుల్లగొడుతున్నాడు, అలాగే ఫిజికల్ టాస్క్ లో కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. సో ఆడియన్స్ అయితే ఒక విధంగా అట్రాక్ట్ చేశాడు. తన స్క్రీన్ స్పేస్ కూడా పెరిగిందనమాట. సో అందరితో కంపేర్ చేస్తే అమన్ స్క్రీన్ స్పేస్ పెరగడం వల్ల అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు వరకు జరిగిన ఓటింగ్ ఆర్డర్ లో టాప్ ప్లేస్ లో అయితే అమన్ కంటిన్యూ అవుతున్నాడు. అమన్ బిగ్ బాస్ కు వెళ్లే ఛాన్స్ ఉందా అంటే ఆల్మోస్ట్ ఉంది, ఎందుకంటే తనకు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, ఫిజికల్ టాస్క్ లో ఉన్నాయి, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. సో ఇలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్ కు వెళ్తే పనికొస్తాడు అని బిగ్ బాస్ టీమ్ కూడా ఆలోచిస్తుంది కాబట్టి అమన్ వెళ్లే ఛాన్స్ ఆర్ వెరీ హై. సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే రోహిత్. రోహిత్ ఫస్ట్ వచ్చేటప్పుడు జడ్జెస్ తో పాటు ఆడియన్స్ కూడా అంత ఇంప్రెస్ అవ్వలేదు, కానీ రోహిత్ పర్ఫార్మెన్స్ రాను రాను చూసిన తర్వాత రోహిత్ కి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. తన పర్ఫార్మెన్స్ బేస్ అయ్యే ఓటింగ్ పడుతుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, అమన్ కి పవన్ కళ్యాణ్ కింద సీజన్ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, అతని యొక్క పిఆర్ఏ అమన్ పిఆర్ అంట. సో తను ఏం చేస్తుందంటే పిఆర్స్ వల్ల కూడా ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే అవుతారు, ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చేసినా దాన్ని ఎత్తి చూపించి నలుగురిలోకి తీసుకువెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే నలుగురు దృష్టిలో పడేటప్పుడు ఆటోమేటిక్ గా ఓటింగ్ అయితే పెరుగుతుంది. ఆ విధంగా కూడా అమన్కి అయితే ఓటింగ్ పెరుగుతుంది. ఇంకా రోహిత్ విషయానికి వస్తే రోహిత్ స్టార్టింగ్ లో చాలా సైలెంట్ గా ఎక్కడ ఫైట్ చేసే స్వభావం కనిపించలేదు. అలాంటి దాన్ని అభిజిత్ కొంచెం పుష్ చేసి ముందుకు తీసుకువచ్చాడు. కానీ ఇప్పుడు అదే రోహిత్ ఫిజికల్ టాస్క్ లో సూపర్ గా ఆడుతున్నాడు. 3 stars వచ్చిన మన మిథిలేస్ నే ఓడించి హ్యాండ్ రైజింగ్ లో మంచి కంటెంట్ అయితే వచ్చింది. అలాగే ఫిజికల్ టాస్క్ లో కూడా చాలా బాగా రాణిస్తున్నాడు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కువ ఓవర్ చేయకుండా, ఎక్కువ సింపతి కార్డు యూజ్ చేయకుండా చాలా బాగా ఆడుతున్నాడు రోహిత్ కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది. ఇంకా థర్డ్ ప్లేస్ లో ఉన్నది ఆర్జే చరణ్ విషయానికి వస్తే ఆర్జే చరణ్ ఫస్ట్ ఎపిసోడ్స్ లో జరిగింది కదా, ఆ ఇంట్రడక్షన్ లోనే తనకి చాలా మెజారిటీ ఫాలోయింగ్ అయితే పెరిగింది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా 100K ఫాలోవర్స్ కూడా పెరిగారు. బట్ ఆ తర్వాత ఎపిసోడ్ లో అజయ్ చరణ్ యొక్క స్క్రీన్ స్పేస్ అంత లేదు, అంత కామెడీ టైమింగ్ ఎక్కడా తనకి అంత ఆపర్చునిటీ రాలేదనిపించింది. చూద్దాం ముందు ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో. సో బట్ తన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఓటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. టాప్ 3 లో ఉన్నాడు ఆర్జే చరణ్. బట్ ఇంకా తన కంటెంట్ పెరిగితే మాత్రం తనకు ఓట్స్ పెరిగే అవకాశం ఉంది, టాప్ ప్లేస్ కి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఫోర్త్ ప్లేస్ లో ఉన్నది రాజకుమారికి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ వల్ల ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే తన సింపతి అనను, తన సిచ్యువేషన్స్, తన బోల్డ్ గా మాట్లాడే విధానము ఇవన్నీ చాలా మందికి కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ సింపతి అనకూడదు, ఎందుకంటే వాళ్ళు జరిగిన స్టోరీని వాళ్ళు చెప్పారు. అది కూడా చెప్పకుండా బిగ్ బాస్ కి రావాలంటే మనం ఏం చేయలేం. వాళ్ళు జరిగిన స్టోరీ చాలా మందికి కనెక్ట్ అయినప్పుడు ఆ ఓట్ బ్యాంక్ కూడా పెరుగుద్ది. అలాగే టాస్కులు కూడా బాగా ఆడుతుంది, ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా చేస్తుంది. సో రాజకుమారి ప్లేస్ కూడా మంచి ఓటింగ్ పడుతుంది, టాప్ 4 లో ఉంది. 5th ప్లేస్ లో ఉంది ఝాన్సీ ఫస్ట్ రోజు వచ్చిన ఇంప్రెషన్ తర్వాత నాకు ఎందుకు అక్కడక్కడ తగ్గింది. టాస్క్లు అయితే బాగా ఆడుతుంది కానీ వాయిస్ అయితే ఎక్కడ రైట్ చేయడం లేదు అనిపించింది. బట్ ఝాన్సీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, బట్ ఎక్కడ సింపతి యాంగిల్స్ తర్వాత ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఝాన్సీకి ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లో అందరికంటే మోస్ట్ ఫాలోయింగ్ పర్సన్ ఎవరంటే ఝాన్సీ. సో ఝాన్సీ కూడా మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ అనిపిస్తుంది, ఎందుకంటే తన ఫాలోయింగ్, ఓట్స్, ఇంకా బిగ్ బాస్ లోకి వెళ్తే రైతు పరంగా రైతు ఫ్యామిలీస్ అన్ని కనెక్ట్ అయ్యి ఇంకా ఆడియన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఝాన్సీ కూడా వెళ్లే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. 6th మిథిలేస్. ఈ మిథిలేస్ పైన చాలా మందికి ఎక్కువ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే
వచ్చి రాగానే ఫిజికల్ గా ఒక మాట్లాడే విధానం కానీ అన్నిటిలో 3 స్టార్స్ వచ్చి మంచి కంటెంట్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత మాత్రం చాలా నిరాశపరిచాడు. ఈ టాస్క్ లో ఎక్కడ తన ప్రభావం ఎక్కడ చూపించడం లేదు. అంతా చూద్దాం ముందు ముందు రోజుల్లో తన యొక్క ప్రభావం ఉండి తను బిగ్ బాస్ కు వెళ్ళే ఛాన్స్ ఆర్ వెరీ హై. ఎందుకంటే కిందటి సీజన్ డిమోన్ పవన్ కూడా ఇలానే, డిమోన్ పవన్ ఫిజికల్ గా బాడీ ఉన్న టాస్కుల్లో ఆడలేకపోయినప్పటికీ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రతి టాస్క్ లో ఎరగదీశాడు. కాబట్టి మిథిలేష్ ను కూడా అదే కేటగిరీలో చూస్తున్నారు. సో మిథిలేష్ కూడా 100% కన్ఫర్మ్ అని నేనైతే చెప్పగలను. 7th ప్లేస్ లో ఉన్నది శాలిని ఫస్ట్ వచ్చేటప్పుడు అందరినీ చాలా బాగా ఇంప్రెస్ చేసింది. మంచిగా మాట్లాడుద్ది, ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తుంది. బట్ శాలినికి అయితే ఈ ఎపిసోడ్స్ లో పెద్ద కంటెంట్ ఏమీ కనిపించడం లేదు. ఫుటేజ్ అంతగా లేదు. ఎక్కడ వేరే వారిని డామినేట్ చేస్తున్న కంటెంట్ ఎక్కడ కనిపించడం లేదు. ఇలా బ్యాక్గ్రౌండ్ లో ఉంటే మాత్రం తన కొంచెం చాలా కష్టం. బట్ బార్డర్ లో ఉంది, అటు ఇటు మధ్యలో ఉందన్నమాట. శాలినికి మంచి కంటెంట్ వస్తే మాత్రం వెళ్ళే ఛాన్స్ ఆర్ వెరీ హై. 8th పొజిషన్ లో ఉన్నది బాగీకి చాలా మంది స్టార్టింగ్ లో కామెడీ టైమింగ్ కానీ తన టాక్ విధానం కానీ బాగుంది. ఆ తర్వాత టాస్కులు కూడా బాగా ఆడుతుంది. బట్ ఇంకా కొంచెం కావాలి. 9th సృష్టికి కూడా మంచి స్పేస్ వస్తుంది. బట్ ఓటింగ్ అంతంత మాత్రమే పడుతుంది. 10th ప్లేస్ లో ఉన్నది నవరసాల మామ, 11th ప్లేస్ లో ఉన్నది అపూర్వ, 12th ప్లేస్ లో ఉన్నది లక్ష్మీ దీపక్, 13th ప్లేస్ లో ఉన్నది హేమన్, 14th ప్లేస్ లో ఉన్నది గాయత్రి. ఇదైతే ఈ ఓటింగ్ ఆర్డర్. ఈ ఓటింగ్ ఆర్డర్ లో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎవరు టాప్ 5 లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. చూద్దాం ఏ రోజు ఓటింగ్ ఎలా మారుతుందో తెలియదు. సో మన ఛానల్లో ప్రతి అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.